నీళ్ళ కోసం రైతుల ధర్నా, నీళ్ళ కోసము రైతుల ధర్నా. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఎస్ఆర్ఎస్పీ ద్వారా వెంటనే సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపైన రైతులు ధర్నా చేశారు. హనుమకొండలో ఇది జరిగినటువంటి వ్యవహారం. చూడండి, ఈ సీన్లు మనం ఎప్పుడైనా చూసినామా? దాదాపు నాకు తెలిసి సీన్లు చూసి ఒక 10-15 సంవత్సరాలు అయితే ఉంది. మనం ఇది చూసి 10 సంవత్సరాల క్రితం చూసినాం ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు మళ్ళా మనం చూసేటువంటి అదృష్టము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి రాజ్యము, ఇందిరమ్మ రాజ్యం మనకు కల్పించింది. నీళ్ళ కోసం రైతులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఓన్లీ వరి పంటనే కాదు ఎండిపోయేది, ఆరుతడి పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఎండుతున్న ఆరుతడి పంటలు. మహబూబాబాద్లో నెల్లికొండూరు మండలంలో నీళ్లు లేక చేతికొచ్చిన మొక్కజొన్న పంట ఎండిపోతుందని సర్కారు పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత దుర్మార్గము. కనీసం నీళ్ళు ఇవ్వలేని సర్కారు, చేతగాని సర్కారు మన రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇప్పటిదాకా కనీసం నీళ్లు రైతులకు, ఈడ నీళ్లు లేక ఈ రైతులు ఆరుతడి పంటలు ఇవి. ఎప్పుడు 24 అవర్స్ నీళ్ళు అవసరం లేదు వాటికి. ఒక రోజు తప్పించి ఒక రోజు తడేసినా కానీ అవి బతుకుతాయి అన్నమాట. ఆ పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఇక ఇది పంటల పరిస్థితిలో ఉంటే ఇంకా తాగునీటి సమస్యలు చూడండి ఎట్లా ఉన్నాయో. తెలంగాణ నల్గొండ జిల్లా. సో నందికొండ మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నా నీళ్లు రావట్లేదని ట్యాంకర్తో నీళ్ళు తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కృష్ణానది పక్కనే ఉంటుంది, మాకు నాగార్జున సాగర్ పక్కనే ఉంటుంది. నీళ్లు మాత్రం అక్కడ ఏపీకి పోతాయి నుంచి నిమ్మలంగా, మనకు మాత్రం రావు. ఇప్పుడు కొత్తగా మళ్ళా కొత్తగా ఏమంటారు ఇప్పుడు టేలెండ్ అనేటువంటి దుకాణం మళ్ళీ కూడా కొత్తగా స్టార్ట్ చేసిరు. సో కాబట్టి ఇట్లా ఎంత గోసలు ఉన్నాయో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చూడండి, ఇదేనా? ఇదే కదా అది. చూడు ఎట్లా ఎండిపోతున్నాయి చూడు పొలాలు. ఏం దుర్మార్గం రా ఇది, ఇదేం రాజ్యం రా నాయన. ఈ అమ్మ ఎక్కడే ఎన్నేళ్ళ శనో ఏమో దరిద్రం. ఎస్ఆర్ఎస్ కాలువ నీళ్ళ కొరకు మా రైతన్నలు ఎంత బాధతోటి ఇక్కడికి వచ్చి ప్రతి అధికారికి కాదు ఈ లోగో ఎందుకు కనపడనిస్తారే మీరు? రైతులకు పాపం తెలియదు కానీ ఈ లోగో దేనికోసం చెప్పండి? ఈ లోగో దేనికోసం? ఈ లోగో దేనికోసం ఈడయ్యాడు అసలు వార్త. ఈ బిగ్ టీవీ అనేటువంటి ఛానల్ పురాగా కాంగ్రెస్ ఛానల్, ఇది పురాగా కాంగ్రెస్ ఛానల్. సో కాబట్టి ఈ లోగో ఏమైనా కనపడితే దాన్ని రైతులు కానీ ప్రజలు కానీ ఈ లోగో ఏడ కనపడ్డా దాన్ని తీసి పక్కన పడేది. దాన్ని మీరు ఏమొద్దు సార్, మీరు మాట్లాడినా కానీ ఆ వార్తను మీరు చూపియరు, కాబట్టి మీ లోగో ఏమొద్దు సార్ అని చెప్పేసి వాళ్ళకి నమస్కారం చెప్పి బయటికి పంపించేసారు. ఏం తప్పులేదు. ఎందుకంటే ఈ బిగ్ టీవీ అనేది పూర్తిగా కాంగ్రెస్ వాళ్ళ ఛానల్. ఇప్పుడు V6 ఎలాగనో కాంగ్రెస్ది, V6 వెలుగు పేపర్ ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళదో, ఈ బిగ్ టీవీ కూడా కాంగ్రెస్ వాళ్ళదే. ఈ బిగ్ టీవీకి జీతాలు ఇచ్చేది యశస్విని రెడ్డి అనే వాళ్ళ అత్త ఉంది, చూసినాం. ఆమె పేరు ఏం పేరు? ఝాన్సీ రెడ్డి ఎవరు? ఆమె జీతాలు ఇస్తూ ఉందంట వీళ్ళందరికీ. నెలకు ఇలా ఉన్న పనిచేసే వాళ్ళకు జీతాలు ఇస్తూ ఉంది. దీన్ని నడిపించేది మొత్తము, దీని వ్యవహారం అంతా చూసేది మొత్తము ఇదే రేవంత్ రెడ్డి అండ్ కో బ్రదర్స్. ఈ బ్యాచ్ మొత్తం నడిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ బిగ్ టీవీ అనేది 200% కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పుట్టినటువంటి ఛానల్ బిగ్ టీవీ అనేది. సో కాబట్టి ఈ లోగోలు ఏమైనా కనపడితే రైతులు కానీ తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ లోగో ఎక్కడ కనపడ్డా ఆ లోగోని మీరు దయచేసి ఈ లోగోని తీసేసి మీరు పక్కన పెట్టుకోండి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు చూసినావా, ఏడేడనో పెట్టుకొని తీసుకొచ్చి నా మూతిలో పెడతారని. సో అట్లా మీరు తీసుకపోయి ఆడ పెట్టుకోండి, దాన్ని మాకేం వద్దు అని చెప్పండి ప్రజలారా. ఎందుకంటే ఇవి మన ఛానళ్ళు కావు, ఇవి బాజాప్తా. ఇవి రేవంత్ రెడ్డి తన కోసము ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఒక వర్గం మీడియా సరిపోదని, ఈ కమ్మ సామాజిక వర్గం మీడియా సరిపోదని ఇప్పుడు కొత్తగా ఇంకో కొన్ని మీడియా ఛానళ్ళు పెంచి పోషించిండు. సో కాబట్టి ఇట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేయడం ఉత్తమం. సో కాబట్టి ఆ బిగ్ టీవీ అనేటువంటి దాన్ని ఏడ కనపడ్డా మీరు దాన్ని అవసరం లేదు మాకు, మీరేం పెట్టకండి, మీ దాంట్లో ఎట్లా రాదు, మా దాంట్లో పెట్టినా కానీ అనవసరంగా అన్నిటికంటే మళ్ళీ అదే ఎక్కువ పెద్దగా కనపడతా ఉంది అలా. సో కాబట్టి ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. మంత్రి గారు కూడా చెప్పినా గానీ ప్రతి అధికారి ఏమంటుందంటే వాకిచ్చే నీళ్లు మాకు అది లేదని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము దయచేసి మా వాకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎన్ని రకాల పోయినా కూడా, ఎంత ఇబ్బంది పడ్డా కూడా నీళ్ళు ఇవ్వడం లేదు. మా వాకు ప్రతి గ్రామానికి నల్ల నీళ్ళ బాయిలు ఉన్నాయి.
వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది, పశువులకు ఇబ్బంది అవుతుంది. మా పొలాలు మొత్తం టోటల్ గా పెట్టుబడి పెట్టినాం. పెట్టుబడి పెట్టి ఇంకొక నెల రోజులు అయితే మా పంటలు బయటపడతాయి. మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే మాకు అవసరం కాబట్టి నీళ్ళ కొరకు ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు మేము అన్నిటికి వదులుకొని పొలాలు వదులుకొని అన్ని రైతుల గోస చూడండి ఎట్లా ఉందో. రైతుల గోస చూడండి ప్రజలారు ఎట్లా ఉందో. నీళ్లు లేకపోతే రైతు ఏం చేస్తాడు చెప్పు? నీళ్లు కరెంటు లేకపోతే ఏం చేయలేడు. ఆ పెట్టుబడి అయినా సరే రైతు బంధు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆన్నో ఈనో చేతి బదులు చేసుకోనో లేకపోతే ఏదో విధంగా తెచ్చుకుంటారు. అప్పో సప్పో చేసో రూపాయి మిత్తికో 2 రూపాయల మిత్తికో 3 రూపాయల మిత్తికో ఈ మధ్యలో అయితే 5 రూపాయల మిత్తులు కూడా తెస్తారంట. సో ఇట్లా తెచ్చుకొని రైతు ఏమో కింద మీద వాడి పెట్టుబడి తెచ్చుకుంటాడు. కానీ నీళ్లు లేకపోతే కరెంటు లేకపోతే ఏం చేస్తాడు చెప్పురి? ఇవాళ ఈ కాంగ్రెస్ ఏ గడియాలు అడుగు పెట్టిందో అధికారంలో, కానీ వాళ్ళు వచ్చిన కాడ నుంచి నీళ్ళు వస్తలేవు దరిద్రానికి. కరెంట్ అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థమవుతలేదు. ఈ లైవ్ చేస్తుంటేనే ఒకసారి పోయి వచ్చింది ఇప్పుడు కరెంటు. అంటే ఇంత దుర్మార్గంగా ఉంది పరిస్థితి. సో కాబట్టి మిత్రులారా ఈ కాంగ్రెస్ వల్ల అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇట్లా ఉంది. ఇక ఓపెన్ చేస్తే అదే కథ. ఓ దగ్గర తాగునీళ్ళ సమస్య, ఈ దగ్గరనేమో సాగునీళ్ళ సమస్య. రేపన్నాడు ఇదంతా దేనికోసమయ్యా? ఈ నీళ్ళ సమస్య ఎందుకు వస్తూ ఉంది? మరి ఎందుకు ఈ పొలాలను ఎండబెడతా ఉన్నారంటే ఇగో దీనికోసం అన్నమాట. బోనస్ తప్పించుకునేందుకు సర్కారు కుటిల యత్నం. సాగునీళ్ల కోసం తన్లాడుతున్న రైతులు, తాగునీళ్లు లేక తల్లడిల్లుతున్న పల్లెలు, ఖర్చు లెక్కలు వేసుకుంటూ కూర్చున్న సర్కారు. అన్నారంలో 6 టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి వదిలేసిర్రు. 6 టీఎంసీల నీళ్ళు అంటే దగ్గర ఎంత లేదన్నా 70-75 వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఆ నీళ్ళని తీసుకుపోయి పైనటువంటి ప్రాంతాలకు ఇస్తే. కానీ అక్కడ ఇస్తే ఏమవుతుంది? వాళ్ళకు నీళ్ళు ఇస్తే వాళ్ళు పంట పండిస్తారు. ఆ పంట మళ్ళీ దిగుబడి వస్తుంది. ఆ దిగుబడి వచ్చినటువంటి పంటకు మనం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఆ బోనస్ను తప్పించుకోవడం కోసము ఇటు పంటలు ఎండబెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రయత్నం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కనబడతా ఉంది. ఎత్తిపోసే అవకాశం ఉన్నా పట్టించుకొని పాలకులు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందనే పక్కన పెట్టారా? అధికారంలోకి రాగానే సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించారు. బోనస్ భారం తగ్గించుకునేందుకే వరి మీద కత్తి పెట్టి చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి. వెనకాల నుంచి ఏనుగులు పోయినా పర్వాలేదు, కానీ ముందు నుంచి మాత్రం పీంగ కూడా పోవద్దని వెనకటికి ఒక పెద్ద ఆయన అన్నాడట. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ పెద్ద మనిషిలాగే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓ దిక్కు అన్నదాతలు ప్రజల్లో నీళ్ల కోసం తనలాడుతుంటే సర్కారు మాత్రం పైసలు లెక్కలేసి కూర్చుంటుందో. నీళ్లు ఎత్తిపోస్తే పైసలు కావాలి, పంటలు పండితే బోనస్ కింద ఇవ్వడానికి పైసలు కావాలి. వరి సాగే లేకుంటే ఆ పైసలు లొల్లే ఉండదని అనుకుంటున్నారు. అందుకే నీళ్లు లేకుండా చేసి పంటలు ఎండబెడుతున్నారు. ఇంతగా డబ్బు గురించి జాగ్రత్త వహించి ఏం చేస్తున్నారయ్యా అంటే కథ మళ్ళీ కాపాయం గట్టి కడుపు లొట్టి. సో ఈ విధంగా చాలా పెద్ద కథ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల యోగక్షేమాలు పట్టించుకోవాలి. కాస్త ఖర్చు అయినా ప్రజలకు అండగా ఉండాలి. మరీ ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడుకోవాలి. కానీ రాష్ట్రంలో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పూర్తిగా దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రైతులను కాపాడాల్సింది పోయి వారి నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వారి చర్యలు చూస్తే స్పష్టమవుతా ఉంది. 10 ఏళ్ల క్రితం వరి ధాన్యం ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం గత ఏడాది దేశంలోనే 2వ స్థానానికి ఎగబాకింది. అంటే అది ఒకటో లెక్క ప్రకారం. గతంలో నీటి కష్టాలతో మాగాణాలు సైతం పడావుపడ్డాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుష్కలంగా నీరు రావడంతో రైతులు వరి సాగు వైపు ఆసక్తి చూపారు. దీంతో దిగుబడి పెరిగింది. కానీ ప్రస్తుత సర్కారు దిగుబడిని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వరి సాగుకు మూలమైనటువంటి నీరుపైనే సర్కారు కత్తిపెట్టింది. ఇటు గోదావరి పరివాహంలో అటు కృష్ణా పరివాహంలోనూ ఇదే పని చేస్తోంది. నీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి. అన్నదాతలు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని వరి పైరును కాపాడుకునేందుకు నానా కష్టాలు పడతా ఉన్నారు. అయినా అవి సరిపోవడం లేదు. అదే కాలువల ద్వారా నీరు వస్తే ఈ సమస్య ఉండదు. రిజర్వాయర్లలో చెరువులలో నీళ్లు నిండిగా ఉంటే ఈ సమస్య రానే రాదు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. రేపు ఈ రైతులందరూ వేసిన పంట అంతా దిగుబడి వస్తే రాసులుగా పంటలు పండిస్తారు. ఆ పండించేటువంటి రాసులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. వీళ్ళు ఏమైనారు? ఏతులకు ఏదో చేస్తారంటే ఇంకేదో అయిందంట. సో అట్లనే ఏమన్నారు? మేము బోనస్ 500 రూపాయలు ఇస్తాము అని చెప్పి అన్నారు. ప్రతి క్వింటాకి బోనస్కు 500 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈ లెక్క ప్రకారము వచ్చినటువంటి దిగుబడి మీద ప్రతి క్వింటా మీద 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. సో వీళ్ళకు ఇప్పుడు ఈ పంటలు వండాలి, వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలంటే ఉన్న నీళ్ళని ఎత్తిపోయాలి. ఎత్తిపోస్తే కరెంటు బిల్లు వస్తుంది.
ఆ పైసలు కట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఊకే ఈ కరెంటు బిల్ వద్దు మనకు, ఆ బోనస్ మనం ఇవ్వద్దు. అందుకే మనం నీళ్ళు ఇవ్వద్దు, పంటలు ఎండిపోవాలి, రైతులు ఆగం కావాలి, దిగుబడి రాలేదు కాబట్టి మనం కూడా బోనస్ లేదు, పంట లేదు, ఏది లేదని చెప్పేసి మనం కూడా చేతులు దులుపుకోవచ్చు. ఈ విధమైనటువంటి కుటుల యత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి మించినటువంటి చేతగాని ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? ఎవడైనా రైతులు మంచిగా పంటలు పండించుకోవాలి, మంచిగా పంటలు పండిస్తే ఆ పంట దిగుబడి ఎక్కువ రావాలి. 24 లక్షల మెట్రిక్ టన్నులు పండినటువంటి తెలంగాణ ప్రాంతము ఈ 9.5-10 సంవత్సరాలలో 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎగబాకింది దిగుబడిలో, వరి దిగుబడిలో. అది కాస్త మళ్ళీ దాన్ని ఆనాటి రోజులకు తీసుకుపోతున్నాడు కదా రేవంత్ రెడ్డి, మళ్ళీ అదే 24 లక్షల మెట్రిక్ టన్నుల దాకా తీసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అంటే ఇది. నీళ్ళు ఇవ్వకపోతే, కరెంటు ఇవ్వకపోతే రైతాంగం పంటలు పండించదు, ఆ పండించినటువంటి పంటకు మనం బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. వీళ్ళది మొత్తం ఇలాంటి దుర్మార్గపు ఆలోచనే ఉన్నట్టుగా కనబడతా ఉంది. మిత్రులారా, ఈ కుట్రలను మనం పసిగట్టాలి. ఇక్కడ ఓవైపు రైతాంగము ఈ విధంగా ఆందోళన చెందుతూ ఉంది, ప్రజలు ఈ విధంగా తాగునీళ్ళ కోసం ఆందోళన చెందుతూ ఉంటే మన రేవంత్ రెడ్డి గారికి ఏమో ఎంతసేపు ఉన్న ప్రజాపాలన అని చెప్పేసి పిఆర్ స్టంట్లు చేసుకోవడానికి మీద మాత్రమే దృష్టి పెట్టిరు. అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు పడుతున్నట్టయితే ఎక్కడ కూడా కనపడతలేదు. ఈ విధమైనటువంటి పాలన, ఇది ప్రజాపాలన అన్నమాట. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రజాపాలన, దిక్కుమాలిన ప్రజాపాలన ఈ విధంగా ఉంది.